బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో బిగ్ అప్డేట్ కి సంబంధించి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అరెస్ట్ చేస్తున్నట్లు ఇద్దరికి అధికారికంగా చెప్పేసింది సిట్. ఈ రోజు రాత్రి 7:20 అరెస్ట్ చేసింది సిట్. ఈ రోజు ముందస్తు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది సుప్రీంకోర్టు. దాదాపుగా కొద్ది గంటల క్రితం సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఈ అంశానికి సంబంధించి బెయిల్ పిటిషన్ తిరస్కరించిందో ఆ తర్వాత ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు రాజ్ కేశరెడ్డి. వాళ్ళతో పాటు మరికొంతమంది కీలకమైన డెవలప్మెంట్స్ కి సంబంధించి కూడా చర్చ జరిగింది. ఇప్పుడు ఆ ఒక్కొక్క అంశానికి సంబంధించి ముందడుగు వేసే ప్రయత్నం చేస్తోంది. రాజ్ కేశరెడ్డి ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో అప్పుడే చర్చ జోరందుకుంది. మరికొన్ని కీలకమైన అరెస్టులు జరిగే అవకాశం ఉంది అంటూ చర్చ జోరందుకుంది. ఎందుకంటే అప్పటికే కొన్ని కీలకమైన పేర్లు తెర మీదకు వచ్చాయి. దాంట్లో చాలా పేర్లు వినిపించాయి. ఇప్పుడు ధనంజయ రెడ్డి, అలాగే ఆయనతో పాటు ఇటు మాజీ ముఖ్యమంత్రి జగన్, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డిని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది, నెక్స్ట్ ఎవరి అరెస్ట్ జరిగే అవకాశం ఉంది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఇన్ఫాక్ట్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ అప్డేట్, అట్ ద సేమ్ టైం బిగ్ డెవలప్మెంట్ కూడా. ఏం జరిగే అవకాశం ఉంది, ఏ అంశాల మీద ప్రస్తుతం అరెస్ట్ చేయడం జరిగింది సిట్ అధికారులు? సత్యన, మొత్తం మీద ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ దాదాపుగా 3,200 కోట్ల రూపాయలకు సంబంధించిన లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈ వ్యవహారంలో క్లియర్గా కూడా ప్రభుత్వం చాలా సీరియస్గానే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈరోజు తాజాగా అంటే వరుసగా 2 రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి ప్రధాన ఓఎస్డీగా పనిచేసిన, గతంలో పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, ఇప్పుడు తర్వాత మాజీ ఐఏఎస్ కీలక వ్యక్తిగా పనిచేసిన ధనంజయ రెడ్డి, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేస్తున్నట్టుగా సిట్ 7:20 అరెస్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. అంటే ఈ ఇంటిమేషన్ 7 గంటల సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అందజేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఓవరాల్గా ఈ కేసు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు వ్యవహారంలో లిక్కర్ సంబంధించి ముడుపులు, రాజకేశరెడ్డి సంబంధించిన ముడుపులు మొత్తం కూడా వసూలు చేసిన డబ్బును మొత్తం కూడా వీళ్ళిద్దరికీ హ్యాండ్ ఓవర్ చేశారు. మరోవైపు గోవిందప్ప బాలాజీకి హ్యాండ్ ఓవర్ చేశారు. వీళ్ళ ముగ్గురికి హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా పూర్తిగా కూడా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం. అయితే గోవిందప్ప బాలాజీని దాదాపుగా 2 రోజుల క్రితమే అరెస్ట్ చేశారు. అతని అరెస్ట్తో పాటు అతను ఇప్పటికి రిమాండ్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళిద్దరూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో 2 రోజుల వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పిన సుప్రీంకోర్టు ఈరోజు 12 గంటలకి సుప్రీంకోర్టులో ఎటువంటి పరిస్థితుల్లో ఆగే ప్రసక్తి లేదు, మీ ప్రొసీడింగ్స్ మీరు వెళ్ళండి, కాకపోతే నిబంధన ప్రకారంగా వెళ్ళండి, మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, టార్చర్ చేయొద్దు అని చెప్పిన పరిస్థితి అయితే చాలా క్లియర్గా ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే నిన్నే వాళ్ళిద్దరు కూడా నిన్న ఒకరోజు సిట్కి ముందు హాజరయ్యారు. ఈరోజు ఉదయం కూడా మళ్ళీ సిట్కి ముందు హాజరైన తర్వాత 7:20 సుప్రీంకోర్టు మధ్యాహ్నం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. దీంతో మొత్తం మీద 6 మందికి అరెస్ట్ చేసిన 7 మంది అరెస్ట్ అయినట్టుగా మనం మొత్తం మీద ఈ వ్యవహారంలో లిక్కర్ కేసుకు సంబంధించి ఒకటి రాజకేశరెడ్డి, 2వది శ్రీధర్ రెడ్డి, తర్వాత చాణక్య, తర్వాత దిలీప్, తర్వాత గోవిందప్ప, ఇప్పుడు ధనంజయ రెడ్డి, తర్వాత ఓఎస్డీ కృష్ణమోహన్. ఈ కేసు ఇంతటితో ఆగిపోయే పరిస్థితి అయితే కనపడడం లేదు సత్యన్న. ఇది కొంచెం మరికొంత ముందుకు వెళ్ళే పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పుడు వరకు రాజకేశరెడ్డి ఏదైతే ఉన్నాడో లిక్కర్ కేసులో 3,200 కోట్లు స్కామ్ జరిగిందో, ఈ స్కామ్లో ఎంతవరకు డబ్బులను ఆయన వసూలు చేశాడో ఆ డబ్బుల్ని వీళ్ళ ముగ్గురికి అందించాడనే ఒక స్టేట్మెంట్ ప్రభుత్వం దగ్గర ఉంది. సో ఆ ప్రభుత్వం ఆదేశాల మేరకే ఇప్పుడు బాలాజీ గోవిందప్ప ఎక్కడైతే ఉన్నాడో అతను మైసూరు నుంచి అదుపులో తీసుకొని వచ్చారు. ఆల్రెడీ ఇతను రిమాండ్లో ఉన్నాడు. ఇప్పుడు తాజాగా ధనంజయ రెడ్డిని, అలాగే మాజీ ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డిని ఇద్దరిని కూడా అదుపులో తీసుకున్నారు. సో నిన్నటి నుంచి కూడా వీళ్ళిద్దరిని సిట్ విచారణ జరుగుతుంది. ఈరోజు అరెస్టు చేసిన నేపథ్యంలో వీళ్ళ దగ్గర నుంచి కూడా మరింత సమాచారాన్ని సేకరించింది అనేది చాలా క్లియర్గా ఉంది. అంటే ఇక తిన్పిన్ ఎవరు ఏ భాష దగ్గరికి డబ్బులు వెళ్ళాయి, ఏ రూపాల్లో వెళ్ళాయి. ఓకే, ఒకరి దగ్గర నుంచి హవాలా రూపంలో ఒకరు డబ్బులు వసూలు చేశారో అక్కడి నుంచి డబ్బులు చేసిన వసూలు కొంత వీళ్ళ దగ్గరికి ఇచ్చారు. వీళ్ళ దగ్గర నుంచి ఎలా వెళ్ళేది అంటే దీంట్లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ప్రధానంగా ధనంజయ రెడ్డి వ్యవహారంలో గతంలో ఐఏఎస్గా పనిచేశారు. ఆయన జిల్లా కలెక్టర్గా కూడా పనిచేసిన పరిస్థితి ఉంది. ఐఏఎస్ కలెక్టర్గా పనిచేసిన ధనంజయ రెడ్డి 2014 నుంచి 2019 వరకు ఉన్న ఆస్తులు ఎట్లా 19 నుంచి 24 వరకు అతను కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించాడనే ఒక ఎవిడెన్స్ని సిట్ ప్రధానంగా ధనంజయ రెడ్డి ముందు ఉంచింది. దాంతో
ధనంజయ రెడ్డికి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? లేదు, ఇంతకాలంలోనే ఒక ఐఏఎస్గా ఉన్న మీరు మీ బంధువుల పేరు మీద, ఇతర వ్యక్తుల మీద, తన భార్యల మీద, తన బంధువుల మీద మొత్తం మీద కూడా ఇన్ని వందల కోట్ల రూపాయల ఆస్తుల్ని ఎలా సమకూర్చారు? కేవలం 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పదవీ కాలంలోనే ఎలా మీరు దీన్ని మొత్తాన్ని కొడగొట్టారు అనేది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దాని మీద కొంత ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. సో ధనంజయ రెడ్డి అరెస్టు అవుతారని నిన్నటి నుంచి ఇచ్చాం. అందులో సుప్రీంకోర్టు డెసిషన్ వెయిటింగ్లో ఉన్నది కాబట్టి కొంత వెయిట్ చేశారు. మధ్యాహ్నం సుప్రీంకోర్టు కూడా ధనంజయ రెడ్డిని, ఓజిడి కృష్ణమోహన్ రెడ్డిని ఇద్దరిని అరెస్ట్ చేయడం చెప్పడంతో సో కథ అర్థమైపోయింది. సో సాయంత్రానికి 7 గంటలకల్లా వాళ్ళని అదుపులో అయితే ఇప్పటికిప్పుడు కోర్టు ముందు హాజరుపరుస్తారా లేకపోతే రేపు హాజరుపరుస్తారా అనేది మరో 15 నిమిషాలు 20 నిమిషాల్లో తెలిసే పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ కేసు 7 మందికి అరెస్ట్తో 8 మంది దాకా చేరే పరిస్థితి అయితే ఉంది. ఇది ఫర్దర్గా ఎలా వెళ్తుంది? ఈ కేసు ఇంతటితో ఆగుతుందా? ఇక్కడి నుంచి ఫర్దర్గా ఎవరికి వెళ్తుంది అంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మిథున్ రెడ్డిని కూడా పిలిపించిన పరిస్థితి కూడా మనం చూసాం. మిథున్ రెడ్డి వ్యవహారంలో కూడా కోర్టులో సుప్రీంకోర్టులో కూడా ఈ కేసుని కొట్టేసి మీరు హైకోర్టులో తేల్చుకోండి అని చెప్పారు. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు మిథున్కి షాక్ తగులుతుందా, లేదు మిథున్ నుంచి ఇంకా ఎవరికైనా బిగ్ బాస్కి ఎవరికైనా వెళ్తుందా అనే అంశాలను కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఓవరాల్గా ఈ కేసు ఇంతటి తాగే పరిస్థితి కనపట్లేదు. రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు ఉండబోతున్నాయి అనేది చాలా పకడ్బందీగా చాలా స్పష్టంగా కనబడుతుంది. అలాగే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కుమారుడికి సంబంధించిన లింక్స్ను కూడా కొంత సిట్ అయితే బయటికి తీసుకున్న నేపథ్యంలో సో ఏ విధంగా వీళ్ళకి ఇంత పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ రూపంలో డబ్బులు ఎలా వచ్చాయి అనే దాని మీద కూడా సిట్ ఆరాధిస్తుంది. కొంత ఈ రోజు రాత్రికి మరిన్ని సమాచారం అయితే తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికి జరిగిన వ్యవహారంలో ధనంజయ రెడ్డికి 2019 నుంచి 24 వరకు కూడా ఇన్ని వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు అనేది ఒక క్వశ్చన్. అలాగే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి విషయంలో కూడా తన కొడుక్కి పెట్టుబడి పెట్టడానికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఈ వ్యవహారం అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. చూడాలి ఫర్దర్గా ఏం జరగబోతుందో. ఇప్పుడు ఇతన్ని కోర్టులో ఇప్పుడు అరెస్ట్ చేశారు కాబట్టి అయితే అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల లోపల కోర్టులో ప్రవేశపెట్టాలి. ఒకవేళ రాత్రికి ప్రవేశపెడతారా లేదు రేపు ఉదయానికి ప్రవేశపెడతారా అనేది కూడా కొంత ఆలోచిస్తున్నారు. బహుశా తెల్లవారుజామున ప్రవేశపెడతారు ఒక సమాచారం అవుతుంది. ఒకవేళ లేదు ఇప్పుడే ప్రవేశపెడతామంటే కోర్టు జడ్జి ఇంట్లో ఉంటే ఇంటికి తీసుకువెళ్ళి అక్కడి నుంచి వ్యవహారాన్ని నడిపించే పరిస్థితి అయితే కనబడుతోంది. ఫర్దర్ డెవలప్మెంట్స్ అయితే ఇప్పుడు జరిగే పరిస్థితులను బట్టి ఈరోజు రాత్రి కానీ పెడితే రిమాండింగ్ తరలిస్తారు, లేదు రేపు ఉదయం పెడితే మెడికల్కి పంపించి మెడికల్ నుంచి రిమాండింగ్కి పంపించే పరిస్థితి అయితే కనబడుతుంది. సజ్జన్ రైట్, ఇప్పటికే 33 మందిని నిందితులుగా గుర్తించింది అంటే అక్యూజ్డ్గా చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే మీరు అన్నమాటకు సంబంధించి 3200 కోట్ల రూపాయల అంశం ఇక్కడ తెర మీద కనిపిస్తోంది కాబట్టి ప్రస్తుతం అదుపులోకి తీసుకుని వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి సాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఒక ఇన్ఫర్మేషన్కి సంబంధించి వచ్చిన చోట కన్ఫెషన్ స్టేట్మెంట్స్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు అటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉందా? సో వీటన్నిటినీ ముడిపెట్టి ఇంకా మీరు అన్నట్టుగా పెద్ద అంశాలకు సంబంధించి ఇంకెవరైనా కీలకమైన వ్యక్తులకు సంబంధించి కూడా అరెస్టులు జరిగే అవకాశం ఉందనుకోవాలా? ఎందుకంటే 33 మంది పేర్లు మాత్రం ఇక్కడ వినిపిస్తున్నాయి. కొత్త పేర్లు యాడ్ అయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఎటువంటి ఈక్వేషన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కృష్ణమోహన్? డెఫినెట్గా అంటే ఈ కేసులో 33 వరకు నిందితులైతే బహుశా ఈరోజు వచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంత యాడ్ ఆన్ అయ్యే పరిస్థితి ఉంది. ఆల్రెడీ ఈడీ ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. ఈడీ ఆల్మోస్ట్ ఆల్ అధికారులందరికీ కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. క్లియర్గా నితీష్ కుమార్ ఇప్పుడు మద్యం శాఖ ఎక్సైజ్ కమిషనర్గా ఉన్న నితీష్ కుమార్ కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. 2019 నుంచి 2024 జరిగిన లావాదేవీల మొత్తాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయమని ఒక నోటీస్ ఇచ్చింది. అలాగే రాజ్ కసిరెడ్డి జైల్లో ఉన్న రాజ్ కసిరెడ్డి స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేయాలని చెప్పి ఈడీ కూడా దాన్ని కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. అది కూడా బహుశా రేపు ఈడీ రాజ్ కసిరెడ్డి స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈడీ కూడా ఈ కేసులో పూర్తిగా తన ఊపునైతే స్పీడ్ చేస్తుంది. ఫర్దర్గా ఈడీ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, ఈడీ ఏ విధంగా ముందుకు పోతున్నారు అంటే ఈ లోపల సిట్ ఇంకా 33 మందితో ఆపుతారా, లేదు అది 36, 37, 38, 40 దాకా వెళ్తారా అనేది కూడా చూడాలి. ఈ 40 అంటే ఇంకా ఒక 6 మంది పేర్లు వీళ్ళకి ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. ఆ 40 మంది పేర్లు తర్వాత ఈడీ వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుంది అని కూడా చూడాల్సిన పరిస్థితి. అయితే ముంబై అంటే ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ అంటే కూడా దానికి చాలా పెద్ద స్థాయిలో లిక్కర్ స్కామ్ జరిగింది అనేది ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంటుంది. కోర్టులో కూడా 3200
200 కోట్ల రూపాయలు ఈ స్కామ్ జరిగిందనేది క్లియర్గా చెప్పిన నేపథ్యంలో సిట్ ఫర్దర్గా ఏ విధంగా పోతుంది ముందుకే అనే దాని మీద కొంత సందిగ్ధ ఉంది. ఎంత స్పీడ్గా అయితే ఇప్పటికే చాలా దుగుడుగా సిట్ వ్యవహరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. వరుసగా ఆర్టీవీ ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ని ఇస్తూ ఉంది. అయితే ఈ వ్యవహారంలో ఫర్దర్గా ఏ విధంగా ఉండబోతుంది అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనబడుతుంది సచిన్. రైట్, మరీ ముఖ్యంగా ఈ ఇన్వెస్టిగేషన్ లేకపోతే ఎంక్వైరీలో భాగంగాను వీళ్ళు సరైన సమాధానం చెప్పలేదు, పొంతనని సమాధానం చెప్పారు. సో ఈ నేపథ్యంలోని గతంలో అరెస్ట్ అయిన వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్లో వీళ్ళ పేర్లు ఉన్నాయి. సో వీటన్నిటిని ముడిపెట్టి ఎక్కడో కాస్త క్లారిటీ రావటం లేదు. ఈ కోణంలో అరెస్ట్ చేస్తారు అనుకోవాలా, లేకపోతే అరెస్ట్ చేసిన తర్వాత మరింత ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది? సాధారణంగా మనం చూస్తూ ఉంటాం అటువంటి పరిణామాలు. సో ఎటువంటి అంశాలు ఇక్కడ ప్రభావితం చేశాయి అంటే కనుక ఎటువంటి చర్చ జరుగుతుంది పోలీస్ వర్గాల్లో కావచ్చు, లేకపోతే సిట్ వర్గాల్లో కావచ్చు? కృష్ణమోహన్, సత్యన అంటే బేసిక్గా ఒక్కొక్క ఇప్పుడు A1 అరెస్ట్ చేసినప్పుడు ఒక వాంగ్మూలం ఉంటుంది, A2 అరెస్ట్ చేసినప్పుడు మరో వాంగ్మూలం ఉంటుంది. అయితే పోలీసులు ఎప్పుడు కూడా అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి ఎంక్వైరీ చేయరు. ఎవరి వాంగ్మూలాన్ని సపరేట్గా రికార్డ్ చేస్తారు, రెండో వాడు వాంగ్మూలాన్ని సపరేట్గా రికార్డ్ చేస్తారు, మూడో వాడిది A3ది వేరే రకంగా రికార్డ్ చేస్తారు. ఎందుకంటే ఒకరిది ఒకరు ఎక్కడ కూడా కన్విట్ చేయరు. కానీ ఎప్పుడైతే రిమాండ్ రిపోర్ట్లో మాత్రం చాలా పకడ్బందీగా పలానా దగ్గర పలానా టైంలో పలాని వ్యవహారం జరిగింది అనేది ఈ A4 లేకపోతే A5 పలానా వ్యక్తి ఈరోజు క్లియర్గా చేశాడు అనేది రిమాండ్ రిపోర్ట్లో పెడతారు. అప్పుడే ఆ కేసుకి బలమైన సాక్ష్యంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి కేసుల్లో ఇంత పెద్ద స్కామ్ జరిగిన దాంట్లో ఒకరికొకరు సంబంధం లేకుండానే ఈ ఎంక్వైరీ మొత్తం కూడా జరుగుతుంది. వాళ్ళు కూడా పక్కా ఎవిడెన్స్ని పెట్టుకుంటారు. పోలీసులు విచారణ జరిగేటప్పుడు కూడా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే ముందే వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని పూర్తిగా సేకరిస్తారు. దాని వెనకాల పూర్తిగా కూడా చాలాసార్లు హైదరాబాద్కి వెళ్ళారు, చాలా ప్రాంతాలకు వెళ్ళారు, కొంతమంది విదేశాలకు వెళ్ళారు ఈ కేసుకు సంబంధించి. దానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించారు. చివరికి ఇప్పుడు అరెస్ట్ అయిన ధనంజయ రెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డికి సంబంధించిన ఆస్తులు ఏంటి, తన భార్య మీద ఉన్న ఆస్తులు ఏంటి, పిల్లల మీద ఉన్న ఆస్తులు ఏంటి, లేదు వాళ్ళ బంధువుల మీద ఉన్న ఆస్తులు ఏంటి, బినామీల మీద ఉన్న ఆస్తులు ఏంటి, వీటన్నిటిని కూడా సేకరించారు. దానికి సంబంధించి డీటెయిల్స్ చేతిలో పెట్టుకున్న తర్వాతనే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తారు. సో ఇటువంటి యాక్షన్ ఆఫ్ ప్లానింగ్ సిట్ దగ్గర చాలా క్లియర్గా ఉంటుంది. అంటే ఎవరు ఏ కేసులో కూడా ఇటువంటి ఎంక్వైరీ జరుగుతుంది. ఫర్దర్గా ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది కాబట్టి ఈడీ తనదైన స్థాయిలో ఎంక్వైరీ చేసే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఈ కేసు ఇంతవరకు ఆగుతుంది అనుకుంటే ఈడీ పూర్తిగా ఎంటర్ అయిన తర్వాత ఈడీ చేతులకు కూడా కేసు మొత్తాన్ని కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఈడీ కూడా కొందరిని అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది. సో ఇటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ని డెఫినెట్గా సిట్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు ఈడీ కూడా చాలా చురుగ్గా పనిచేస్తున్న ప్రయత్నం కూడా చూస్తున్నాం. ఎందుకంటే రాజకేశ్ రెడ్డి స్టేట్మెంట్ చేసుకున్న దాన్ని కూడా రికార్డ్ చేయడానికి కూడా ఈరోజు ఈడీ అప్లై చేసింది కాబట్టి డెఫినెట్గా రాజకేశ్ రెడ్డి స్టేట్మెంట్ కూడా ఈరోజు రేపు ఉదయాన్నే తీసుకునే ప్రయత్నం చేస్తుంది ఈడీ. మరోవైపు నిశాంత్ కుమార్ కమిషనర్, ప్రస్తుత కమిషనర్కి 2019 నుంచి 2024 వరకు ఏం జరిగిందో ఆ డేటా మొత్తం కూడా ఇమ్మన్నారు కాబట్టి సో ఎక్సైజ్ శాఖలో జరిగిన కొనుగోలు లావాదేవీలు మొత్తాన్ని కూడా అది కూడా ఈడీ తీసుకుని వెళ్ళే విచారించే ప్రయత్నం కూడా చేస్తుంది. సో ఫర్దర్గా ఈ కేసు చాలా దూరం వెళ్ళే పరిస్థితి అయితే కనపడుతుంది. ఎక్కడ ఆగే ప్రయత్నాలు ఉండవు. ఈ కేసుని కొంత స్పీడప్ అయితే అయింది. మొదట్లో కొంత మందకొడిగా సాగిన తర్వాత గడిచిన 2 నెలలుగా మాత్రం ఈ సిట్ కావచ్చు లేకపోతే ఇప్పుడు ఈడీ ఎంటర్ కూడా కావడంతో ఈ కేసు చాలా వేగంగా ముందుకు వెళుతుంది. చూడాలి ఫర్దర్గా ఎంతమంది అరెస్ట్ కాబోతున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది ప్రభుత్వం, లేకపోతే ఈ సిట్ అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది సజ్జన్. రైట్ కృష్ణమోహన్, మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంది. బిగ్ అప్డేట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్, మాజీ ముఖ్యమంత్రి జగన్, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అరెస్టు చేస్తున్నట్లు ఇద్దరికి అధికారికంగా చెప్పేసింది సిట్. ఈ రోజు రాత్రి 7:20 అరెస్ట్ చేసింది సిట్. ఈ రోజు ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది సుప్రీంకోర్టు. ఇప్పటికీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు రాజకేశ్ రెడ్డి. ఈ నేపథ్యంలోని కొన్ని కీలకమైన స్టేట్మెంట్స్ కూడా తీసుకుంది. ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్న సందర్భంలో కీలకమైన సమాచారాన్ని సేకరించింది. ఈ తరుణంలోని ప్రస్తుతం వీళ్ళిద్దరి అరెస్ట్ సంచలనంగా మారింది. ఇక ముందు ఎటువంటి అరెస్టులు ఉండబోతున్నాయి? ఈ కేసులో 33 మంది ఎక్స్క్యూజ్గా మాట్లాడుకున్న సందర్భంలో అక్కడికే పరిమితం అవకాశం ఉందా, లేకపోతే ఆ లిస్ట్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుందా? దాంతోపాటు ఇంకా
నోన్డ్ పేర్లు కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా పెద్ద తలకాయలుగా మాట్లాడుకునే పేర్లు కావచ్చు ఇంక్లూడ్ అయ్యే అవకాశం ఉందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.